హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026కి సంబంధించి వీళ్ళు కూడా మరి ఐఐటి రూర్కీ వాళ్ళు జేఈ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది. ఇదందరూ కూడా మరి చూసుకోండి, ఒకసారి ఈ లింక్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో మనకి స్టూడెంట్స్ మరి ఐఐటిలో సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చాడమ్మా మీకు. ఇన్ఫర్మేషను మరి ఐఐటిలో సీట్ రావాలంటే మినిమం క్వాలిఫై అవ్వాలి కదా మీరు. ఈ మార్క్స్ క్వాలిఫై అయితే మీకు ఐఐటిలో సీటు వచ్చినట్లే. మరి 23 ఐఐటీల్లో సీటు వచ్చినట్టే. ఎక్కడ వస్తుంది దాని డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ నుంచి దాదాపు ఒక 300 మెంబర్స్ వరకు ఐఐటీలు, ఎన్ఐటీలు, వివిధ మరి త్రిబుల్ ఐటీల్లో చేరటం జరిగింది. మీరు కూడా మీ యొక్క మరి పిల్లలు మీ యొక్క జారాలంటే మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి మినిమం క్వాలిఫైయింగ్ ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ ఐఐటిలో సీట్ రావాలంటే ఈ బ్రోచర్ ప్రకారం ఎన్ని రావాలో ఒకసారి చూద్దాం. మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలంటే మనకి ఏంటంటే పేపర్ 1, పేపర్ 2 అంటే పేపర్ 1 వచ్చి May 17th మార్నింగ్ 9 to 12 ఉంటుందమ్మా. పేపర్ 2 వచ్చి 2:30 to 5:30, మొత్తము 3 hours మొత్తము 6 hours అయితే మరి 6 hours అయితే రాయాలి. ప్రతి ఒక్కరు కూడా అపియరింగ్ ఇన్ బోత్ పేపర్స్ కంపల్సరీ. సార్ నేను పేపర్ 1 రాస్తాను, పేపర్ 2 రాసే టైం నాకు లేదు, లేకపోతే పేపర్ 2 రాస్తాను, పేపర్ 1 రాస్తే మరి అట్లా రాసినా మిమ్మల్ని అలో చేయడం. ఒకవేళ రాసినా కానీ మీ యొక్క పేపర్ని డస్ట్బిన్లో పడేస్తారు, అంటే ఇన్వాలిడిటీ అనమాట, డస్ట్బిన్లో పడాలని. అందుకని 2 పేపర్లు, పేపర్ 1, పేపర్ 2 కంపల్సరీగా రాయాలి. మరి జేఈ అడ్వాన్స్లో క్వశ్చన్ పేపర్స్ అయితే 2 ఉంటాయమ్మా. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఆఫ్ 3 hours డ్యూరేషన్ ఈచ్, అపియరింగ్ ఫర్ బోత్ పేపర్స్ కంపల్సరీ మనం చెప్పాము. దీనిలో మనకి పేపర్ 1లో ఎన్ని మార్క్స్ ఉంటాయి? పేపర్ 1లో 180 మార్క్స్, పేపర్ 2 వచ్చేసి 180 మార్క్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 360 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. సరే, 180 మార్క్స్లో మనకి మ్యాథమెటిక్స్, సపోజ్ మ్యాథమెటిక్స్ 60 మార్క్స్, ఫిజిక్స్ 60 మార్క్స్ ప్లస్ కెమిస్ట్రీ 60 మార్క్స్, ఈ విధంగా డివైడ్ చేస్తారు. దీనిలో కూడా పేపర్ 2లో కూడా మ్యాథమెటిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్. అంటే ఒక్కొక్క మరి చాప్టర్ వచ్చి ఒక్కొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వచ్చి మనకి 120 మార్కులు ఉంటాయేమో. గుర్తుపెట్టుకుని 120 మార్క్స్, 120 ఈ అన్ని సబ్జెక్టులు కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ 120 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 120 మార్క్స్ ఉంటుంది, కెమిస్ట్రీ 120 మార్క్స్ ఉంటుంది. ప్రతి మార్క్స్కి దానికి నెగిటివ్ మార్క్స్ మీ అవార్డెడ్ ఈక్వల్, దానికి సపరేట్ ఇంకా ఇన్ డీటెయిల్గా ఫార్మాట్లో మనం ఫార్మాట్కి తర్వాత వెళదాం. మరి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి మనకి ఐఐటీలో సీట్ రావాలంటే, మరి జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ రావాలంటే ఎన్ని రావాలో ఒకసారి చెక్ చేయాలి. ఎగ్జామినేషన్ కూడా సిబిటి బేస్డ్ ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీకు ఐఐటీలో సీట్ రావాలంటే ర్యాంక్ లిస్ట్ రావాలి. మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, తర్వాత ర్యాంక్స్ ఇస్తారు. దానికి ర్యాంక్స్లో ఓన్లీ క్యాండిడేట్ హూ అపియర్ ఫర్ బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 విల్ బి కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్. అంటే 2 పేపర్లు రాసిన వాళ్ళకి మాత్రమే, అంటే మార్క్స్ ఎన్ని అన్నారన్న అప్పుడు మాత్రమే వాళ్ళని కన్సిడర్ చేస్తారు ర్యాంక్స్ ఇచ్చే విధము. ఇక్కడ చూడండి, మార్క్స్ అప్లైడ్ క్యాండిడేట్ ఇన్ ఫిజిక్స్ జేఈ అడ్వాన్స్ 2026 విల్ బి ఈక్వల్ టు ఫిజిక్స్ పేపర్ 1, అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ 2లో కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా మార్క్స్ అప్టెండ్ టోటల్ మార్క్స్ ఇక్కడ మరి ఫిజిక్స్లో మనకి ఎన్ని మార్క్స్ రావాలి? 120 మార్క్స్. మార్క్స్ అప్టెండ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ద సేమ్ వే. కెమిస్ట్రీలో 120 మార్క్స్ రావాలి, మ్యాథమెటిక్స్లో 120, టోటల్ మనకి 360 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ ర్యాంక్ లిస్ట్ ఆర్ ప్రిపేర్డ్ బేస్డ్ ఇన్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్. మీకు అగ్రిగేట్ మార్క్స్ అయితే రావాలి. మరి ఇక్కడ ఒక మతలబ్ ఉందమ్మా, ప్రతి సబ్జెక్టులో క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి మీ ర్యాంకు. మరి ఒక సబ్జెక్ట్లో సపోజు మ్యాథమెటిక్స్లో మంచిగా వచ్చినాయి, కెమిస్ట్రీలో మంచిగా, ఫిజిక్స్లో 0 వచ్చినాయి అనుకో, మిమ్మల్ని మీ యొక్క పేపర్ని డస్ట్బిన్లో అయితే ఇన్వాలిడేట్ చేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ అదే విషయం ఇచ్చాడు, క్యాండిడేట్ ఈజ్ సాడ్ టు హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ జేఈ అడ్వాన్స్ ఇఫ్ షీ సెక్యూర్స్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. అంటే మ్యాథమెటిక్స్లో మినిమం మార్క్స్ రావాలి, కెమిస్ట్రీలో మినిమం మార్క్స్ రావాలి, మరి ఫిజిక్స్లో మినిమం మార్క్స్ ఇన్ అగ్రిగేట్ యాజ్ పర్ ద రెస్పెక్టివ్ కేటగిరీ
యాజ్ పర్ రెస్ట్ కేటగిరీ యాజ్ పర్ టేబుల్ గివెన్ కింద ఒక టేబుల్ ఇచ్చిన క్యాండిడేట్ హూ క్వాలిఫై ఇన్ మోర్ దెన్ వన్ కేటగిరీ విల్ బి కన్సిడర్డ్ ఆల్ categories to which she belongs to purpose of ranking. There will be no waiting list ఏమీ ఉండదు, అది గుర్తుంది. ఓన్లీ దోస్ who secure minimum prescribed marks in each subject are also aggregate in the rank list. మనము మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి, ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం మార్క్స్ తెచ్చుకోవాలి. అదేవిధంగానే మరి మినిమం మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. ఇక్కడ మీరు మరి స్టూడెంట్స్ ఈ విధంగా ఓన్లీ మనకు మినిమం మార్క్స్ రావాలి, అదేవిధంగా అగ్రిగేట్ మార్క్స్. ఇక్కడ 2 సబ్జెక్టులు ఇక్కడ వాడాడు చూడండి, అండర్వాడు దర్ మినిమం మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ వేరీ విత్ కేటగిరీ యాజ్ షోన్ ఇన్ బిలో. ఇక్కడ క్లియర్గా మనకి మరి స్టూడెంట్స్కి ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. ఇది మరి ఈ మార్క్స్ వస్తేనే మీకు ర్యాంకింగ్ ఇస్తారమ్మా, మరి ఐఐటీలో సీట్స్ వస్తాయి. సపోజు సిఆర్ఎల్, మరి సిఆర్ఎల్ అంటే ఈ జనరల్ స్టూడెంట్స్కి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 120 కదా, ఈచ్ సబ్జెక్ట్లో 120 మార్క్స్కి మినిమం 10% రావాలి. అదేవిధంగా మినిమం 35% మార్క్స్ రావాలి 360కి, ఇది 360కి. మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఈ విధంగా రావాలి, 9% మార్క్స్ రావాలి. ఇక్కడ 31.5% గుర్తుపెట్టుకోండి. ఎస్సీకి కూడా ర్యాంక్ లిస్ట్ రావాలంటే 5% రావాలి మినిమం ఇన్ ఈచ్ సబ్జెక్టు. అగ్రిగేట్ చూస్తే మనకి 17.5 రావాలి. ఒకసారి క్యాలిక్యులేట్ కూడా చేసి చూద్దాం. మరి మీకోసం అయితే క్యాలిక్యులేట్ చేయటం అయితే జరిగింది. ప్రతి సబ్జెక్టులోనూ మనకి 120 మార్కులు వస్తాయమ్మా. 120 మార్కుల్లో మీకు జనరల్ స్టూడెంట్స్కి 10%, అంటే 120లో 10% ఎంత అండ్ 10/100 అంటే 12 మార్కులు రావాలి. 12 మార్కులు ప్లస్ మరి 350 అంటే 2 అండ పెట్టండి. ఇక్కడ వాడు ఆల్రెడీ వాడాడు. 35% అంటే 126 మార్క్స్ రావాలి. ప్రతి సబ్జెక్టులోనూ 12 మార్కులు రావాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్స్ అదేవిధంగా మనకి మినిమం ఇక్కడ సిఆర్ఎల్లో 12 మార్కులు ఉందనుకో, మీకు 126 మార్కులు. 2 ఏది తప్పు వచ్చినా కానీ మిమ్మల్ని ర్యాంక్ లిస్టులోకి తీసుకోరు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా 10.8 ప్రతి సబ్జెక్టులో 10.8 పైన ఉండాలి. టోటల్గా 113 మార్కులు పైన ఉండాలి. 2 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. మరి ఎస్సీ ర్యాంక్ లిస్టులో కూడా 6 మార్కులు రావాలి. ప్రతి సబ్జెక్టులోనూ 6 మార్క్స్ రావాలి. మరి టోటల్గా కలిపితే 63 పైన ఉండాలి. 3 సబ్జెక్టులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపితే మనకు 63 మార్కులు పైన ఉండాలి. అదేవిధంగా ఈ ఫార్ములా అన్నిటికీ ఉపయోగం. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ ఉండాలి. మరి పీడబ్ల్యూడి ఫిజికల్లీ విత్ డిజబిలిటీ వాళ్ళకు కూడా 6 మార్కులు 63 మార్కులు ఉండాలి. మరి ప్రిపరేటరీ కోర్సు రావాలంటే ఇది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తారమ్మా. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఆల్ కేటగిరీస్ ఆఫ్ ఫిజికల్లీ డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఇస్తారు. హ్యాండిక్యాప్డ్ 3 మార్కులు రావాలి. మరి మినిమం అగ్రిగేట్ అయితే 31.5 రావాలి. గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిన వాళ్ళకి మాత్రమే ఐఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కళ్ళు చూసుకుని ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మ. ఇది జనరల్ మనము మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఇది జనరల్ నాలెడ్జ్. వీళ్ళు ఇచ్చిన బుక్ ప్రకారం మనము జనరల్ నాలెడ్జ్ కోసం మీరు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ మార్క్స్ కొద్దిగా తగ్గొచ్చు, పెరగదు. అది మనం ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనము డిసైడ్ చేస్తామమ్మా. ఇవి స్టాండర్డ్ అవి మనం చెప్పలేం. లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఇచ్చాడు. ప్రస్తుతానికి స్టూడెంట్స్కి ఈ విధంగా ఇవ్వటం అయితే జరిగింది. రిజల్ట్స్ కూడా మనకి June 1 రిజల్ట్స్ వచ్చేస్తాయి. దీన్ని బట్టి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇండివిజువల్ ర్యాంక్ కార్డ్స్ విల్ నాట్ బీ సెంట్ టు ద క్యాండిడేట్స్కి ర్యాంక్ కార్డ్స్ ఏమి పంపరు. జస్ట్ ర్యాంక్ కార్డ్స్ మాత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా చాలా మీకు అర్థమైంది అనుకుని, అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్.